ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వందే మాతరం గీతాన్ని ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వందే మాతర గీతం రూపొంది 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన గోరఖ్పూర్ లో ఏక్తా యాత్ర పేరిట నిర్వహించిన సామూహిక వందే మాతరం కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ప్రతి పాఠశాలలో జాతీయ గీతాన్ని పాడటం ద్వారా పిల్లలకు చిన్ననాటి నుంచే దేశభక్తిపై మమకారం ఏర్పడుతుందని, జాతీయ గేయంపై గౌరవభావం అలవడతాయని ఆయన చెప్పారు. అందువల్ల ఇక మీదట అన్ని పాఠశాలలో వందే మాతరం గీతాన్ని ఆలపించాల్సి ఉంటుందని ఆయన వివరించాడు. వందే మాతరంను వ్యతిరేకించే వారు దేశ ఐక్యతకు సమగ్రతకు భంగం కలిగిస్తారని యోగి ఆదిత్యనాథ్ తెలియజేస్తూ, దేశంలో నివసించే ప్రతి పౌరుడు విధేయతగా ఐక్యతగా పనిచేయాలని ఆయన ఆశించారు. కులం, మతం, ప్రాంతం, భాషల పేరుతో సమాజాన్ని విభజించే వారిని గుర్తించి ఎప్పటికప్పుడు వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి విభజనలు కొత్త జిన్నాలను సృష్టించేందులో కుట్రగా భావించాల్సి వస్తుందని ఆయన చెప్పారు. దేశంలో నూతన జిన్నాలకు తెరలేపకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో ఎందరికో స్ఫూర్తి రగిలించిన వందే మాతరం గేయాన్ని 1875 నవంబర్ 7న బంకించంద్ర చటర్జీ తన ఆనంద మఠ్ నవలలో ప్రచురించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ గేయానికి 2025 నవంబర్ 7 నాటికి 150 వసంతాలు పూర్తయ్యాయి. దీనిని ఏడాది పాటు ఓ ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహించాలని ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. వందే మాతరం అనే పదం ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు నూతన భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. వందే మాతర గీతాన్ని మిగతా రాష్ట్రాలు కూడా తప్పనిసరి చేయాల్సి ఉంది. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ తదితర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఒక్కొక్క వ్యూ తీసుకుంటూ ప్రజల్లో అయోమయాన్ని సృష్టించకుండా ఈ కీలకమైన వందే మాతరం లాంటి జాతీయ సమైక్యతకు పట్టుకొమ్మగా నిలిచే గేయాన్ని పాఠశాలలో తప్పనిసరి చేసి విద్యార్థుల్లో సమైక్యతా భావం, జాతీయ భావాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.